ఈరోజు అంగన్వాడీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 1,32,000 మంది అన్ని సెంటర్లు బంద్ అయిపోయి రోడ్డుపైన 15 రోజులు చేస్తుంటే కనీసం ప్రభుత్వం చర్చలు జరిపి ఈ సమ్మెను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వానికి ఒకటే ఒక దృక్పథం ఉంది, కార్మికులు అడిగితే మనం ఒప్పుకోవడానికి లేదు, మనం ఇచ్చింది తీసుకోవాలా అంటే ముష్టి ఇచ్చేటట్టుగానే ఉంది తప్ప ప్రభుత్వం కార్మికుల హక్కుల్ని పోరాడి సాధించుకోవడం అనేది జరగకూడదు అనేది ప్రభుత్వం యొక్క వైఖరి. అందుకనే ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది, గతంలో ఎన్నికల ముందు మీరే చెప్పారు తెలంగాణలో ఉన్న వేతనం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. ఇప్పుడు తెలంగాణలో ఎంత ఉందో దాని మీద 1000 రూపాయలు ఇవ్వండి, అయిపోయింది కదా. మీరు చెప్పిన మాట తప్పరు కదా, మాట తిప్పరు మడమ తిప్పరు అని చెప్పుకుంటుంటారు కదా. మరి మడమ తిప్పకుండా తెలంగాణలో ఎంత ఉందో చూసి దానికి 1000 రూపాయలు అదనంగా పెంచిస్తే అయిపోయింది. గ్రాడ్యుటీ మీరు స్వయాన్ని ఇచ్చేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అందులో కేంద్రంలో ఉండేటువంటి సుప్రీంకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది, రిటైర్ అయిన వాళ్లకు గ్రాడ్యుటీ 5 లక్షల రూపాయలు మినిమం ఇవ్వాలి, అదే ఇవ్వండి. ఈరోజు అంగన్వాడీ కార్మికులు ఏదైతే కోరుతున్నారో ఆ డిమాండ్లు ఏవి కూడా ఇప్పుడు కొత్తవి కాదు. 4.5 సంవత్సరాల క్రితం మీరు బలపరిచినటివి, వాటన్నిటి మీద మీరు స్పష్టమైన హామీలు ఇచ్చినట్టువే. అవి అమలు చేయడానికి ఎందుకు ఆలస్యమైంది? ఈరోజు సామాజిక సాధికార యాత్రల గురించి మీరు చేస్తున్నారు. సామాజిక సాధికార యాత్రలో మహిళలు కూడా భాగం కదా, అందులో కూడా బలహీన వర్గాలు, మైనారిటీలు, పేదలే కదా ఉండేది. మరి ఆ పేదలు మైనారిటీల రోడ్ల మీదకి వస్తే సమ్మెలు పరిష్కారం చేయవు. కానీ సామాజిక సాధికార యాత్రతో కడుపు నిండినటువంటి రాజకీయ నాయకులు, మీ పార్టీలకు సంబంధించి మట్టి మాఫియాలు లేదా రోడ్ల మాఫియాలు చేసి కాంట్రాక్టులు చేసి లాభపడిన వాళ్ళు మాత్రం సాధికార యాత్రలు తిరుగుతారా? అందుకనే ఈరోజు ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నది, ఈ సమ్మె పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి స్వయాన చర్చలకు సిద్ధపడాలి తప్ప ఈ మంత్రులు, అధికారులు వీళ్ళెవ్వరి స్థాయిలో ఈ చర్చలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేరుగా అంగన్వాడీ కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలా. చేయకపోతే ఇప్పుడు ఏదైతే ఎస్ఎస్ఏ కార్మికులు సమ్మె చేస్తున్నారో 6 రోజులుగా, ఇప్పుడు మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వచ్చారు. రేపో మాపో నీకు ప్రియమైన వాళ్ళని చెప్పుకుంటున్నటువంటి వాలంటీర్లు కూడా సమ్మెలోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున సమ్మెలు జరగడానికి కారణం మీ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరే. తక్షణం ఇప్పటికైనా అంగన్వాడీ సమ్మెను పరిష్కారం చేయండి. ఇతర కార్మిక సమ్మెలు ఏవైతే సిద్ధమవుతున్నారో ఆ కార్మికులతో చర్చలు జరపండి. ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మెలను పరిష్కారం చేయాలా. విచ్ఛిన్నం ద్వారా, అణిచివేతల ద్వారా పరిష్కారం చేయాలని ప్రయత్నిస్తే మళ్ళా మీరు అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధపడాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.